नरजा प्रजामे गोपायामृत्वाय धीमहि जातां दृश्यमानां जातस्येवं न प्रतिष्ठितां भवानी भद्रकाल समेत वीरभद्रेश्वर श्री भद्रकाली माता आलयेषु दुर्गा सूक्त विधानेन पूजा करिष्ये। तुम पारजानव्य अस्मान् स्वस्तिभिरति दुर्गानि विश्वा पूस्त पृथ्वी बहुलान उर्वी भवातो హన్మకొండ జిల్లా భీమదేవి మండలం కొత్తకొండ వీరభద్రేశ్వర టెంపుల్లో ఉన్నాము। ఈ టెంపుల్లో ప్రతి శ్రావణ మాసం 20 రోజుల పాటు నక్షత్ర దీక్ష కార్యక్రమం ఉంటుంది। అసలు ఈ నక్షత్ర దీక్షలు ఎప్పుడు ప్రారంభమైనాయి, అసలు ఎందుకు ప్రారంభమైంది, ఈ యొక్క దీక్షల యొక్క విషయాలు తెలుసుకునేందుకు మనం ప్రస్తుతం గురుస్వామి మరియు ఆలయ అర్చకులు మొగిలిపాలెం రాంబాబా గారు మనతో ఉన్నారు। మరి ఈ యొక్క దీక్షలు ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది, ఎంతమంది ఈసారి దీక్షలు వేసుకునే అవకాశం ఉంది, మరి మంత్రి గారు కూడా ఈ దీక్షల్లో భాగస్వాములు అవుతారని చెప్పి ఒక వినిపిస్తుంది। మరి ఆయన ఎప్పటి నుంచి దీక్షలు వేసుకుంటారు అనేది కూడా గురుస్వామి గారిని అడిగి తెలుసుకుందాం। ఇదివరకు కొత్తకొండ గ్రామంలో 2000 సంవత్సరం కంటే ముందు ఎక్కువ ఆ పరమేశ్వరుడికి కుమారుడైనటువంటి హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి దీక్షలు అనేది ఉండేది। అందులో కొత్తకొండ గ్రామ పౌరోహితులు గుడ్ల అంజయ్య శాస్త్రి గారు, మరి వీరభద్రయ్య గారు కానీ, జూరు లింగయ్య గారు, పెద్దలు, గ్రామ ప్రముఖులందరూ దాదాపు ఒక 10 మంది 15 మంది దాకా అయ్యప్ప మాల వేసుకునేది। అందులో నేను కూడా 5 సార్లు అయ్యప్ప మాల వేసుకొని వారితోటి శబరిమల పోవటం జరిగినది। అప్పుడు నర్సింగపూర్ నుంచి సర్వీస్ తీసే తిరుపతి గారు, ఆ తిరుపతి గారితో 10 రోజుల టూర్ పెట్టుకొని అందరము సమిష్టిగా గ్రామం నుండి చుట్టూ గ్రామాల వాళ్ళందరూ కలిసి అయ్యప్ప సన్నిధికి వెళ్ళేటోళ్ళము। కాలక్రమేణా వెళ్ళుకుంటూ 5వ సారి పోయేసరికి నాకు అక్కడ ఆధ్యాత్మిక భావన అనేది కేరళ రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడ చూసినా మన హైందవ ధర్మం కాకుండా వేరే మతాలకు అనుగుణంగా ఎక్కువ రాష్ట్రంలో చూడటం జరిగినది। మన యొక్క తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం సమిష్టిగా ఉన్నప్పుడు ఇక్కడ భక్తిభావం అయ్యప్ప దీక్ష అనేది చాలా నిష్ఠ నియమాలతో ఒక పూట భోజనం చేసి మరియు పడి పూజలు చేసుకుంటూ అయ్యప్ప మీదనే నిత్యము ఆరాధన మరియు భక్తిభావంతో ఉండేది। అలాంటి పవిత్రమైన ఆధ్యాత్మిక భావనతో ఉన్న హైందవ ధర్మం లోపల నేను అక్కడికి పోయి చూస్తే వారి యొక్క నడవడిక కానీ, అక్కడ సిస్టమ్ కానీ, రాష్ట్రాల నుండి తమిళనాడు కేరళ వాళ్ళు కానీ మనంత నియమనిష్టలతోటి లేకుండా నాకు కొద్దిగా వ్యత్యాసం అనిపించి అక్కడ నేను ఇంత దూరం మనము అక్కడ పని చేసుకుంటూ కొత్తకొండలో ఈ కేరళ వచ్చి అయ్యప్ప స్వామి శివపుత్రుడే కదా, వీరభద్ర స్వామి కూడా శివపుత్రుడే కదా అని నాకే స్వయాన ఒక ఆలోచన విధానము వచ్చి నేను అప్పుడే మనసులో ఆ యొక్క దీక్ష బట్టలను మాల విరమణ తర్వాత ఇరుముడి అక్కడ ఒప్పచెప్పిన తర్వాత అందరితో చెప్పి ఆ బట్టలన్నీ అందరూ దీక్ష తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు పంబా నది తీరాన్నే వదలటం జరుగును। అంటే మన గ్రాలు తొలగిపోవాలనే ఆలోచన విధానంతో వస్త్రాలన్నీ దానం చేయాలని పంబా నదిలో విడిచి అలవాటు ఉన్నందున నేను కూడా అక్కడ అన్ని పంబా నదిలో విడిచి నేను మరోసారి మాత్రం వీరభద్ర స్వామి దీక్షని స్టార్ట్ చేయాలి తప్ప నేను అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోనని భావించి అక్కడ దండం పెట్టుకొని తిరిగి వచ్చిన తర్వాత కొత్తకొండ గ్రామ ప్రముఖులందరితోటి అన్ని పార్టీల వాళ్ళు కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ అనే ఒక భావన లేకుండా భక్తిభావం ఉండే విధంగా మన కొత్తకొండలో ఉన్న వీరభద్ర స్వామి ఆధ్యాత్మిక భావన పెంపొందించి ఈ యొక్క భక్తిని పెంచాలి, భగవంతునికి ఒక నియమనిష్టత ఉండాలని భావనతో ఉండి నేను అప్పుడు కార్యనిర్వహణాధికారి గారు నిమ్మ సోరేశ్వర రెడ్డి గారు మరియు సత్యనారాయణ నిడిగొండ సత్యనారాయణ జూనియర్ అసిస్టెంట్ గారు, జంపాల రాజేందర్ గారు మరియు గుడ్ల శ్రీకాంత్, నేను దేవాలయ అర్చకులు కంచనపల్లి రాజయ్య గారు, భద్రయ్య గారు, సదానందం గారు అందరం అనుకొని దీనికి చాలా కష్టమవుతుంది దీక్ష అనేది ఎప్పుడు ఎక్కడ లేదని వీళ్ళందరూ అన్నా కూడా ఒక మంచి ఆలోచన కష్టమైన కూడా తట్టుకొని ముందు అడిగేసి మనము ఎక్కడ లేదు ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం, మరి అన్నింటికీ భరించాలని ఎంతోమంది అన్నా కూడా భగవంతునిపై అపారమైన భక్తిభావంతో వీరభద్ర స్వామి ధ్యానంతో నేను ఈ యొక్క దీక్ష కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవటకు వరంగల్ కీర్తిశేషులు డాక్టర్ అన్నదేవర బారలింగ ఆరాధ్యులు వారు శివ ఉపవాసకులు 90 సంవత్సరాల వయసులో వారు ఈ యొక్క విషయాన్ని చెప్పగానే ఈవో గారు, మాజీ ఈవో గారు నిమ్మ సోరేశ్వర రెడ్డి గారు, సత్యనారాయణ గారు, రాజేంద్ర గారు, శ్రీకాంత్ మేము అందరం పోయి ఈ దీక్ష చేయాలి, మేము మాల వేసుకోవాలి, ఎట్లుంటుంది అనే ఆలోచన వారికి చెప్పిన విధంగానే వారు అన్నీ విని 27 నక్షత్రాలకు అనుగుణంగా 27 రోజులు వీరభద్ర దీక్ష చేస్తే చాలా మంచిది, ఆరోగ్యం బాగుంటుంది, సకల గ్రహాలు పోతాయి, సకల బాధలన్నీ విముక్తి కలుగుతాయి, శత్రుపీడ, దృష్టపీడ ఇవన్నీ నివారణ అవుతాయని వారు చెప్పడం జరిగినది।
అప్పుడు పరమశివుడు అతని భార్య అగ్నిలో ఆహుతి దక్షయజ్ఞంలో జరిగినాక ఆ యొక్క వీరభద్రుడిని తన జటాజుటం నుండి ఉద్భవించిన తర్వాత దక్షయజ్ఞాన్ని అంతా ధ్వంసం చేసి మరియు ఆ కార్యక్రమం శంకరుడు చెప్పిన ప్రకారంగా నిర్వర్తించడం జరిగినది కాబట్టి వారు వచ్చి ఈ యొక్క వీరభద్రుడు అంటే చాలా పవర్ఫుల్ వ్యక్తి కాబట్టి మనం కూడా ఆరాధనతో మంచి భావంతో ఒక దీక్ష అనేది పెట్టుకొని మాల వేసుకొని 27 నక్షత్రాలకు అనుగుణంగా 20 రోజులు ఈ దీక్ష కార్యక్రమాన్ని చేపట్టి స్వామిని వేడుకుంటే మనకు కూడా మంచి జరుగుద్ది, మంచి అవుతుంది భక్తులకు కూడా అనే మంచి భావనతో మేము ఫస్ట్ గ్రామంలో 51 మంది మాల వేసుకోవడం జరిగినది. ఆ మాలకు సరిపడ సామాగ్రి అనేది మరియు గంధం కలర్ బట్టలు మరియు దామరుపుల రాయందరు వారు శాలివానుడు మరియు వ్యాపారి హైదరాబాద్లో ఉంటాడు, వారు 51 మందికి వస్త్రదానం చేసిండు. ఎర్రంశెట్టి ఉపేందరు కొత్తకొండ వ్యాపారవేత్త, వారు వాస్తవ్యులు అందరికీ లాకెట్లు వెండి ఇవ్వటం జరిగినది. కిడ్స్ చేసులు కూడా మరి కేతిరి సుదర్శనరెడ్డి గారు 1 నెల రోజులకు అన్నదానం వారే సమకూర్చడం జరిగింది ప్రథమ సంవత్సరము. క్రమేపీ అప్పటి నుండి ఇప్పటి వరకు దీక్ష 20 ఏళ్ల నుండి పరంపరంగా కొనసాగడం జరుగుతున్నది. ఎవరైతే మాల వేసుకుంటారో కొంచెం మందికి సంతానం కావాలంటే సంతానం అయింది, ఉద్యోగం కావాలంటే ఉద్యోగం అయింది. ఈ మాల వేసుకున్న వారు కొత్తకొండ వాళ్ళే దాదాపు పోలీసు శాఖలో ఒక 10 మంది దాకా ఉన్నారు, ఉన్నతమైన ఉద్యోగాలలో ఉన్నారు. వారికి అనుకున్న విధంగా గృహాలు ఇల్లు కట్టుకోవడం జరిగినది మరియు ఇతర దేశాలు కూడా పోవడం జరిగింది. వీరభద్రుని మొక్కుకుంటే తప్పకుండా మంచి జరిగింది కాబట్టి అందరూ మొక్కుకొని ప్రతి శ్రావణ మాసంలో మొదటి రోజు మాల వేసుకొని మరియు అమావాస్య రోజు ఇరుముడి కట్టుకొని కొండపైకి పోయి ఇరుముడి కార్యక్రమాన్ని స్వామికి అర్పించి మరి తిరుగు ఇంటికి ప్రయాణం జరుగుతున్నది. ఈ వీరభద్ర స్వామి యొక్క దీక్ష అనేది ఇప్పుడు మన గౌరవనీయులు పెద్దలు మంత్రివర్యులు రాష్ట్ర రవాణా ట్రాన్స్పోర్ట్ శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కూడా వారు అనుముల రేవంత్ రెడ్డి గారితో ఈ యొక్క ఈ సైడ్ వచ్చినప్పుడు వారు కొత్తకొండ దేవాలయానికి రావడం జరిగినది. రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి గారు అందరు కలిసి దేవాలయానికి వచ్చినప్పుడు వారు మొక్కుకున్నారు కాబట్టి అని మాకు తెలుసు. వారు కూడా చెప్పడం జరిగిన అన్ని బహిరంగ సభల్లో మంత్రి గారు కొత్తకొండ వీరభద్ర స్వామి అంటే నీకు భయం లేకపోవచ్చు, మాకు భక్తి ఉంది. నేను మొన్న దేవాలయానికి వచ్చినప్పుడు అందరి ముందర చెప్పిన వచ్చేసరికి పొన్నం ప్రభాకర్ కూడా 10 రోజులు ఇక్కడనే ఉండి కొత్తకొండ వీరభద్ర స్వామి దీక్ష తీసుకొని దేవాలయాస్వామి ఇద్దరనే మాట సందర్భంగా చెప్తా ఉన్నా. నేను భక్తుని ప్రతి సంక్రాంతికి వేస్తా, ప్రతిసారి పండుగకి వస్తా. ఆ భద్రకాళి ఎందుకంటే నేను అనుకున్నది అయినట్టు జరిగితే మాత్రము వీరభద్ర స్వామి మాలేస్తానని వారు ప్రతి మీటింగ్లలో చెప్పడం జరిగినది. వారు మొక్కిన విధంగా అనుకున్న విధంగా ఉస్నాబాద్ నియోజకవర్గంలో విశ్వద్దుంతి భోగించి మంత్రి అయిండు మరియు రాష్ట్రంలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు జరిగినది. వారు ఎలా మొక్కిడో అలా మొక్కు ప్రకారంగా కొత్తకొండ వీరన్న కోరిన కోరికను నెరవేర్చింది కాబట్టి ఈసారి ప్రత్యేకంగా 6వ తారీఖు ఉదయం 9:30కు మన ఉస్నాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్నికైన గౌరవనీయులు మాన్యులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు వారి సహచరులు అనుచరులు దగ్గరి ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో ఈసారి వీరభద్ర స్వామి మాల వేసుకొని మన మంత్రి గారే నెల రోజుల అన్నదాన కార్యక్రమం అల్పాహారము దేవాలయం దగ్గర ఎంతమంది వచ్చినా ఎంతమంది ఉన్నా మొత్తం పూర్తి బాధ్యత నాదే అని వారు ఈవో గారితో మా అర్చకులందరితోటి మంత్రి గారితో కూడా అందరూ సమిష్టిగా వచ్చేసి వీరన్న మాలలో భాగస్వాములై ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందే విధంగా మన కొత్తకొండ మన వీరభద్ర స్వామి దేవాలయాన్ని మరియు సుదూరంగా అందరూ ఆధ్యాత్మిక భావంతో ఈ యొక్క ప్రాచుర్యము ఉండే విధంగా మీరు అందరూ భాగస్వాములై వీరభద్ర స్వామి సమేత భద్రకాళి ఆశీస్సులు పొందగలరని అందరినీ కోవడం జరుగుతున్నది, విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. నమో వీరభద్రయ కొత్తకొండ పుర నివాసాయ సర్వే జనాసుకునో భవంతు శుభం భూయాత్. ఓం నమో భగవతే వీరభద్రాయ నమః. హన్మకొండ జిల్లా బేంద్ర మండలం కొత్తకొండ గ్రామంలో శ్రీ వీరభద్ర స్వామి యొక్క నక్షత్ర దీక్షలు 20 ఏళ్ల క్రితం నుంచి ప్రారంభమై దినదినాభివృద్ధి చెందుకుంటూ ఈ రోజు వరకు కూడా కొన్ని వందల మంది మాల వేసుకోవడం జరుగుతుంది. ఇది అయ్యప్ప స్వామి యొక్క మాల ఏదైతే ఉందో ఆచార నియమాల ప్రకారం జరుగుతూ ఉంది. ఇప్పటికి కూడా ఈ దేవాలయం ప్రతి సంవత్సరం భక్తుల ద్వారా కానీ దేవస్థానం ద్వారా కానీ అందరితోటి అన్నదాన కార్యక్రమాలు మళ్ళీ దీక్షా కార్యక్రమాలు ఇక్కడనే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించుకుంటూ ఇక్కడ అర్చకులు అందరూ కూడా సమిష్టిగా చేసుకుంటూ ఈ యొక్క మాలదాన కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం ఎందుకంటే మన మంత్రివర్యులు గారు కొత్తకొండ గుడికి వచ్చిన సమయం లోపల
ఈసారి కనుక నేను ఎమ్మెల్యేగా గెలిచినట్టయితే వీరభద్రస్వామి దీక్ష తీసుకుంటాను, మరియు కొత్తకొండను మండలం చేస్తా అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆయనే వీరభద్రస్వామి ఆశీస్సుతోటి ఇటు ఎమ్మెల్యే కాకుండా బీసీ శాఖ, రవాణా శాఖ మంత్రి పదవులు కూడా ఉన్నత పదవి అలంకరించి ఈ యొక్క దేవాలయ అభివృద్ధి కొరకు కూడా ఆనిసలు పాటుపడతా అని చెప్పి మా అందరూ తెలియడం జరిగింది. ఈసారి మంత్రివర్యులు మాల వేసుకున్నట్లయితే అందరూ ఆయనతో పాటుగా అత్యధిక సంఖ్యలో మాలధారణ గావించి శ్రీ వీరభద్రస్వామి కృపకు పాత్ర కావాల్సిందిగా మనవి చేస్తున్నాం.